హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు ఇదొక బిగ్ అప్డేట్ అనమాట. అదేంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేస్తుంది. అస్సలు మిస్ అవ్వదు ఈ ఆపర్చునిటీ. అండ్ ఇంకా ప్రిపరేషన్ని మొదలు పెట్టలేదా? తప్పకుండా మొదలు పెట్టండి ఇకనైనా. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ చేసిన వెంటనే మీకు వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఓకే, వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఆ తర్వాత మనం పాయింట్లకు వెళ్తే కనుక ఇప్పటివరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది చాలా వేకెన్సీస్ రిలీజ్ చేసింది. ఆర్డర్ వైజ్లో రిలీజ్ చేసింది. అదే ఆర్డర్ వైజ్లో మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఏఎల్పి ఏదైతే 2024 ఎగ్జామ్ సంబంధించింది అయితే మనకి CBT 1 అయిపోయింది, CBT 2 కూడా అయిపోయింది. టెక్నీషియన్ కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి. ఆర్పిఎఫ్ SI కానిస్టేబుల్ కూడా 2024 సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఆర్ఆర్బి జేఈ అయిపోయింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ రీసెంట్గా అయిపోయింది. అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ అయితే ఇప్పుడు అవుతుంది. అండ్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ మిగిలింది ఏంటంటే కేవలం ఆర్ఆర్బి గ్రూప్ డి 2024. ఇది ఆర్ఆర్బి ఏఎల్పి మనకి 2025 విషయానికి వచ్చేసరికి మనకి ఏఎల్పి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఆ తర్వాత టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది అనమాట. సో కాబట్టి చాలా స్పీడ్ అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పనిచేస్తూ ఉంది. ఇప్పటివరకు ఈ అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ చూస్తే కనుక 7th ఆగస్ట్ నుంచి మనకి 9th సెప్టెంబర్ టోటల్ 19 డేస్లో మనకి కేవలం 19 డేస్లో మాత్రమే ఈ అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 63 lakhs ప్లస్ అయితే మనకి క్యాండిడేట్స్ అప్లై చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక ఎగ్జామ్ అప్డేట్స్ ఏంటి అండ్ ఏ విధంగా ఎగ్జామ్ రివ్యూ ఏంటనేది మనం గత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తప్పకుండా మీరు ఆ వీడియో కూడా చూడాలని అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ రీసెంట్గానే అంటే నిన్ననే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన ఒక CBT ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే 10th సెప్టెంబర్. అంటే 9th సెప్టెంబర్ ఎప్పుడైతే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోతుందో ఇమీడియట్ నెక్స్ట్ డేనే 10th సెప్టెంబర్ 2025 టు 12th సెప్టెంబర్ 2025 వరకు అయితే మనకి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అయితే మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సెన్ 06 అండ్ సెన్ 07. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి మాత్రమే. దీనికి సంబంధించిన ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లైక్ సైంటిఫికల్గా నేను గత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను. చాలాసార్లు మీకైతే అంటే నేను గత వీడియోలో చెప్తున్నప్పుడు కొంతమంది మేధావులు అది అయి ఉండదు, ఇది అయి ఉండదు అని చెప్పేసి కమెంట్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్తో 100% నేను AI టెక్నాలజీ త్రూ కూడా అనలైజ్ చేయడం జరుగుతుంది అండ్ తెలిసిన వాళ్ళతో కూడా కనుక్కోవడం జరుగుతుంది. సో కాబట్టి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ 2024 ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకి కోర్టు కేసుకి సంబంధించింది కూడా మనకి కేసు అనేది క్యాట్లో మనకి ఫైల్ అయి ఉంది. క్యాట్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఒక 30 days అయితే మనకి టైం ఇవ్వడం జరిగింది అన్నట్టుగా అయితే మనకు తెలుసు. ఈ 30 daysలో అంటే మనకి 28th ఆగస్టుకి జూలై 28th జూలై రోజు ఉండాల్సిన కేసు తీర్పుని క్యాట్కి పంపించి ఆ తర్వాత 30th జూలై. సో నేనేం చెప్తున్నానంటే గ్రూప్ డి క్యాండిడేట్స్కి మీరు ఈ క్యాట్కి సంబంధించిన ఈ కోర్టు కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వద్దండి. మనకు కావాల్సింది ఏంటి? మీరు కోర్టు కేసు అది ఇది అని చెప్పేసి ఆ డైలమాలో పడిపోతే కనుక 100% మీరు నోటిఫికేషన్ అయితే మిస్ చేస్తారు. ఈ గ్యాప్లో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నా సరే, ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అయితే స్పీడ్గా ఇంకా పెంచుకుంటూ వాళ్ళకి డే బై డే అయితే గ్రోత్ అయితే చూస్తూ ఉంటారు. మీరు ఎవరైతే ఈ కోర్టు కేసు ఇది కాదు అది కాదు అని చెప్పేసి కొంచెం ఊహల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ అవుతుంది. అలాంటి ఆప్షన్ మీరు పెట్టుకోవద్దు. ఈ కోర్టు కేసుతో మనకు సంబంధం లేదండి. 100% మనకి నాకు తెలిసినంత వరకు అయితే 10th వాళ్ళకి ఫేవర్గా అయితే కోర్టు కేసు అనేది రాబోతుంది అనేది నాకు అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మళ్ళీ మహానుభావులు ఉంటారు బాబు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఎగ్జామ్ డేట్. సో నేనేం చెప్తున్నానంటే ఎగ్జామ్ డేట్ని ఫోకస్ చేయండి, మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. 100% మీకు గ్రూప్ డి అనేది క్రాక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు సార్ అంటే రీసెంట్గా చూస్తే మనకి ఇది సెప్టెంబర్ 12th వరకు అయితే మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఉండదు. అది ఫిక్స్డ్. సెప్టెంబర్ 12 అంటే ఇక్కడ నుంచి ఒక 1 month అంటే 30 days అనమాట. 30 days మనకి నో ఎగ్జామ్స్. ఇప్పటివరకు అయితే సెప్టెంబర్ 12 నుంచి 12th వరకు 13th వరకు అయితే మనకి ఎగ్జామ్ లేదు. ఆ తర్వాత మనకి ఒక 4-5 days తర్వాత అంటే అప్రాక్సిమేట్ ఒక సెప్టెంబర్ 20 అరౌండ్ సెప్టెంబర్ 20 వరకు అయితే మనకి గ్రూప్ డికి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది
ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది మనకి రిలీజ్ చేస్తుంది 100%. దాని తర్వాత మనకి ఒక 1 month టైం అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ యొక్క అరేంజ్మెంట్స్ కోసం. ఈ 1 month అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ 15 మీ యొక్క డెడ్ లైన్ పెట్టుకోండి. అక్టోబర్ 15 తర్వాత 100% మీకు ఎగ్జామ్ జరగబోతుంది. 100% అక్టోబర్ 15 తర్వాత ఎట్ ఎనీ కాస్ట్ మీకు అక్టోబర్ లాస్ట్ వీక్ అయితే 100% అయితే ఎగ్జామ్ జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క డెడ్ లైన్ అనేది అక్టోబర్ 15 వరకు మాత్రమే పెట్టుకోండి. దాని తర్వాత అయితే మనం ఒకవేళ టైం దొరికిందనుకోండి మళ్ళీ రివైజ్ చేసుకునే టైం దొరుకుతుంది. కాబట్టి మీరు ఈ కోర్టు కేసు అది అని చెప్పేసి పెద్ద డైలమాలో పడేసి మీరు టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. ఇక్కడ పాయింట్ చూస్తే కనుక మనకి సో మనం ఇప్పుడు ప్లాన్ ఎప్పటివరకు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు సెప్టెంబర్ 20 ఇప్పుడు డేట్ ఏంటి ఆల్మోస్ట్ ఈరోజు డేట్ వచ్చేసి 13th ఆగస్ట్ అనమాట. 13th ఆగస్ట్ నుంచి మీరు ప్లాన్ చేసేది ఏంటంటే 15th అక్టోబర్ 2025 సారీ దిస్ ఇస్ 25. సో మనకి టోటల్గా 60 days అయితే మనకి టైం ఉంటుందన్నమాట. ఈ 60 daysలో మనం ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా మనకైతే గ్రోత్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మనకి ఇందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, 4 sections ఉంటాయి. ఒకటి జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ఆ తర్వాత రీజనింగ్ ఉంటుందన్నమాట. సో 4 sections నుంచి మనకి 100 questions ఉంటాయి. అండ్ దీనికి 90 marks మాత్రమే 90 minutes మాత్రమే కేటాయించడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉంది, ఆ తర్వాత మనం టార్గెట్ స్కోర్ ఎంత పెట్టుకోవాలి, ఇవన్నీ మనం గత వీడియోలో అయితే మీరు ఛానల్లో వెళ్ళేసి ప్లేలిస్ట్లో రైల్వేకి సంబంధించిన అప్డేట్స్ అనేది ఒక ప్లేలిస్ట్ ఉందన్నమాట. ఆ ప్లేలిస్ట్లో మీరు చెక్ చేయండి. రైల్వేకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను అందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 60 days ప్లాన్ ఏదైతే ఉందో ఈ 60 days ప్లాన్ కూడా నేను గతంలో అప్డేట్ చేయడం జరిగింది. మళ్ళీ కావాలనుకుంటే కనుక కమెంట్ చేయండి. తప్పకుండా ఫ్రెష్గా డే వైజ్ అండ్ ఎన్ని డేస్లో ఎంత టైం వరకు మనం ఈ యొక్క సబ్జెక్ట్స్ని ఎలా ఫినిష్ చేసుకోవాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే గ్రూప్ డి క్రాక్ చేయాలని కలగంటున్నారో కంపల్సరీగా ఈ యొక్క ఈ 60 days స్ట్రాటజీని అయితే ఫాలో చేయండి. అండ్ నేను సిలబస్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లైక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించిన ఒక స్ట్రాటజీ 25/25 ఏ విధంగా స్కోర్ చేయొచ్చు, రీజనింగ్ సంబంధించింది కూడా చాలా ఈజీ. ఎవరైతే ఈ 2 subjectsలో కనుక గ్రోత్ అంటే మంచి స్కోర్ తెచ్చుకుంటారో వాళ్ళకైతే 100% అయితే జాబ్ ఉంటుంది. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ 55 మార్క్స్ అనేది మనం కేవలం ఈ 2 subjectల నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఒక బెస్ట్ స్ట్రాటజీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మోర్ స్కోరింగ్ టాపిక్స్ ఏమున్నాయి అనేది మనం అప్కమింగ్ వీడియోస్లో అయితే, ఈ వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయలేదు, అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. డెఫినెట్గా నేను ఇవన్నీ అప్లోడ్ చేస్తాను. జనరల్ సైన్స్ సంబంధించిన స్ట్రాటజీ కూడా. ఆ తర్వాత నేను రీసెంట్గా స్టాటిక్ జీకే అనేది జనరల్ అవేర్నెస్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టాటిక్ జీకేకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు లాస్ట్ పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశాను. ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ఉన్నాయండి ఛానల్లో. మీరు వెళ్ళి చూస్తే కనుక మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే తప్పకుండా ఉంటుంది. కాబట్టి నా యొక్క ఫైనల్ సజెషన్ ఏంటంటే మీ యొక్క టార్గెట్ అనేది అక్టోబర్ 15 వరకు అయితే పెట్టుకోండి. 100% మీకు ఈ యొక్క జాబ్ అయితే మనకి 60 daysలో ఈజీగా క్రాక్ చేయొచ్చు. మనకి ఓన్లీ ఫోకస్ అంటే 80% స్కోర్ చేసే ఏరియా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన స్ట్రాటజీ అనేది నేను ఈ అప్కమింగ్ వీడియోస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేస్తూ ఉండండి. ఓకే, ఈ కోర్ట్ కేసు ఒకటి మర్చిపోవాలి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్స్. ఇంకేం పట్టించుకోవద్దు. 10th వస్తుందా, ITIకి వస్తుందా, మీ ప్రిపరేషన్ మీరు చదివేది ఇక్కడ ఏం చదువుతున్నారంటే క్వాంట్ చదువుతున్నారు. మీరు వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా ఈ క్వాంట్ ఇంపార్టెంట్. రీజనింగ్ చదువుతున్నారు, వేరే ఎగ్జామ్స్కి కూడా రీజనింగ్ ఇంపార్టెంట్, జనరల్ సైన్స్ కూడా ఇంపార్టెంట్, స్టాటిక్ జీకే కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది వృధా అవ్వదు. కాబట్టి 100% మీ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి తప్ప ఈ కోర్ట్ కేసుతో మీకు సంబంధం లేదు. అదొకటైతే మళ్ళీ చెప్తున్నాను. కోర్ట్ కేసు అనేది తీర్పు అయితే రాబోతుంది, తప్పకుండా అయితే వస్తుంది. బట్ నా ఒపీనియన్ ఏంటంటే 10th వాళ్ళకి ఇస్తే, ఇది జస్ట్ ఒపీనియన్, 10th వాళ్ళకి ఇస్తే మనకి ITI వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారని నా ఒపీనియన్. మీకు కూడా ఆ ఒపీనియన్ కరెక్ట్ అనిపిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయకుండా అయితే మర్చిపోవద్దు. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గ్రూప్ డికి సంబంధించిన, NTPCకి సంబంధించిన, రైల్వేస్కి సంబంధించిన, SSCకి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది మనం ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.